నేర్చుకొని మీ కొరకు బ్రతుకుట మాకు సహాయము చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం ఇది, మంచి అవకాశం. తెస్సలోనిక ప్రాంతంలో ఉన్న సంఘమునకి మరి అపోస్తలుడైన పౌలు, సిల్వానును, తిమోతి వీరు ముగ్గురు కలిసి వారు ఈ పత్రికను మరి వ్రాస్తున్నప్పుడు అక్కడున్న సంఘ బిడ్డలకి మంచి విషయాలు వారు తెలియపరుస్తున్నారు. ఈ రోజున మనము కూడా జీవవాక్యాన్ని మనం చేతపట్టుకొని దేవుని ప్రజలంగా దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యములో ఉన్న జీవన సారాన్ని కలిగి మనం చక్కగా దేవుని కొరకు బ్రతకడం అది మనందరికీ క్షేమం. ఎందుకంటే మరి దేవుని వాక్యములో పలు విషయాలు కీర్తనల్లో మనం వాక్యం చదువుకుంటున్నప్పుడు పలు మాటలు మన నోటికి కాస్త కంఠస్థం వస్తాయి. ఎలా వస్తాయి అంటే, నీ వాక్యము నా పాదములకు, చెప్పండి ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉంది. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు వాక్యము మన పాదాలకు ఏమై ఉందంట? దీపం. మన త్రోవలకు ఏమైంది అంటే, మనకి నడిచేటప్పుడు కానీ ప్రతి విషయంలో వాక్యం మనల్ని వెలిగిస్తుంది, మనకి ప్రతి విషయంలో త్రోవ చూపిస్తుంది. కనుక ఇంకా ఆ కీర్తనలో మరి ఆ 119వ కీర్తనలో మనకెన్నో వచనాలు కాస్త కంఠస్థంలోకి వస్తాయి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. ఏం చేస్తుందంట వాక్యం? చెప్పండి అందరూ. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యం అంటే దేవుడు అని మరలా మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలంగా దేవుడు మనల్ని బ్రతికించినందుకు దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఈ లోకంలో దేవుని సంఘంలోనికి, దేవుని సహవాసానికి వచ్చిన మనం మన జీవితంలో సంఘంలో ఉన్నప్పుడు, దేవుని సంఘంలో మనం అమర్చబడ్డప్పుడు మరి పరిశుద్ధ సంఘంగా మనం కట్టబడాలి. మరి సంఘమునకు శిరస్సు ఎవరంటారు? మీరు చెప్పండి. ఎవరండి? సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘమునకు శిరస్సు క్రీస్తే. అలాగే ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు గనుక క్రీస్తుకు మనమందరం ఏమవ్వాలండి? లోబడాలి. పోనీ మీకు చెప్తాను, భర్తకు భార్య ఏం చేయాలి? భర్తకు భార్య ఏం చేయాలి? లోబడాలి. ఇది కామన్. దేవుని సంఘంలో ఉన్న మనం ఎవరికి విధేయులుగా, ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. కనుక తెస్సలోనికలో ఉండ సంఘం, ఎక్కడుండ సంఘం అండి ఇది? తెస్సలోనిక పట్టణంలో ఉండ సంఘం. తెస్సలోనికలో ఉండ పట్టణంలో సంఘానికి పౌలు గారు, భక్తుడైనటువంటి పౌలు, ఆయనతో పాటు సిల్వాను, ఆయనతో పాటు తిమోతి, ఈ ముగ్గురు కలిసి అక్కడ సంఘానికి ప్రోత్సాహకరంగా మరి దేవుని కృప మనకు తోడుంది, దేవుని సమాధానం మనకు తోడుంది. దేవుని సంఘంలో ఉన్న బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, దేవుని వాక్యం మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలో అదే నెమ్మది ఇస్తుంది. బాధలో నెమ్మది ఏది ఇస్తుంది? ఏమిస్తుంది చెప్పండి, నోరు తెరిచి చెప్పండి.
వాక్యం. నీకు ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, మనకి నెమ్మది కావాలంటే కోమటి ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త మాకు ఒక 1/2 కేజీ నెమ్మది ఇవ్వండి అయ్యా అంటే ఇస్తాడు ఆయన? ఇవ్వడు. ఒక 1/2 కేజీ బెల్లం ఇవ్వండి అయ్యా, కొంచెం మేము పాయసం అన్నం వండుకోవాలి, పరమాన్నం వండుకోవాలి, బెల్లం అవసరం అంటే ఇస్తాడు. అంతేగాని ఏమండి ఒక 1/2 కేజీ నెమ్మది ఇవ్వండి అయ్యా అని అంటే ఏమన్నా ఇస్తాడా కోమటి ఆయన? ఏ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి అడిగినా దొరికే సరుకు కాదు అది. ఎక్కడ దొరుకుద్ది సరుకు? దేవుని దగ్గర దొరుకుద్ది. నెమ్మది అనేది ఎచ్చట ఉందని, నిత్య జీవం అనేది ఎచ్చట నీకు నాకు దొరికేదని. నిత్య రాజ్యంలో నువ్వు ఉండాలంటే యేసు ప్రభువే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. నెమ్మది అనేది ఇచ్చేవారు ఎవరు అంటే, నెమ్మది అనేది ఇచ్చేవాడు యేసు ప్రభువే. ప్రయాసపడి భారం మోస్తూ సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని, మీకు నెమ్మదిని కలుగజేస్తాడు. ఈ రోజున యేసు దగ్గరకు వస్తే నీ జీవితంలో ఉన్న సమస్యలకు ప్రతి విషయంలో నెమ్మది దొరుకుద్ది. కానీ నెమ్మది దొరికే స్థలాన్ని విడిచి జనులు ఎక్కడెక్కడికో చేరుతున్నారు. నెమ్మది కలిగే స్థలాన్ని విడిచిపెడుతున్నారు. లెక్క చేయటం కాకుండా ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు. అది చాలా విచారకరము. ఎవరు వాళ్ళు? దేవునిని ఎరిగామని చెప్పుకుంటున్న ప్రజలే. దేవునిని మేము ఎరిగామని చెప్పుకుంటున్న ప్రజలే నెమ్మది ఇచ్చే దేవుడు అని తెలుసు. కానీ నెమ్మది కావాలని, సమస్యకు పరిష్కారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ చేయవలసినది చేయడం లేదు. చేయవలసినవి చేయడం లేదు, చేయకూడనివి చేస్తున్నారు. మరలా మనం ఎలాగా సాధారణంగా చెప్పుకుంటామంటే, దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు. దేవుని కొరకు పుట్టామంటూ గొప్పలు చెబుతారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. మారాలి మన యాటిట్యూడ్. మనకు నెమ్మది ఎవరు ఇస్తారు? మన సమస్యకు పరిష్కారం ఎవరిస్తారు? యేసు ప్రభు ఇస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట అబద్ధమా? యేసు ప్రభు చెప్పిన మాట అబద్ధమా అండి? ఆయన అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాటలు శ్రేష్టమైన మాటలు. కనుక తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘబిడ్డలతో పౌలు, సిల్వాను, ఆ యొక్క తిమోతి, దేవుని కృప, దేవుని యొక్క సమాధానం మీకు మనందరికీ తోడుగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతి సమస్యను చక్కగా మన జీవితంలో ముందుకు పొందటానికి దేవుడే మనకు సమస్తమునికి ఆధారభూతుడు. ఆయన వాక్యమైన దేవుడు, మన బాధల్లో నెమ్మదిచ్చేవాడు. ఆయనే మనల్ని జీవింపజేస్తాడు. కాస్త మీకు విశ్వాసంలో విశ్వాసం కలిగిన వారుగా బ్రతకండి. అలాగే మీరు చేస్తున్న పని విశ్వాసానికి తగినట్లుగా, విశ్వాసులమని చెప్పుకొనున్నట్లుగా ఆ పనిలో మీరు నిపుణత కలిగి ఉండండి. వారిని ప్రోత్సహిస్తున్నారు, వారిని బలపరుస్తున్నారు. కనుక నువ్వు చేస్తున్న పని ఏదైనా ప్రభు కోసం చేయి, ప్రభు కొరకు విశ్వాసంతో చేయి, ప్రభు కొరకు నమ్మకంగా చేయి, ప్రభు కొరకు యథార్థంగా చేయి. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. అందుకే నీకు ఈ యొక్క ప్రేమ కలిగి ఉండు. ప్రేమ దేవుడు మనకు అనుగ్రహించింది. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ దేవుని ప్రేమ కడవరకు మనం జీవితంలో ముందుకు సాగి వెళ్ళడానికే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు దేవుడు? తాత్కాలికమైన ప్రేమతో ప్రేమించాడండి? చెప్పండి. శాశ్వతమైనది ప్రేమ, ఆశ్చర్యమైనది ప్రేమ. కల్వరిలో యేసు చూపించిన ప్రేమ, మరణం పెట్టినంతగా చూపిన ప్రేమ అది. ఆ ప్రేమ ఎన్నడూ ఎడబాయదు.
ఆ ప్రేమ ఎన్నడూ ఎడబాయదు. ఆ ప్రేమను వృద్ధి చేసుకునేవారు జీవితంలో మేలు కలుగుతుంది. ఈ విషయాలు దేవుని పిల్లలంగా మర్చిపోతున్నాం. దేవుని సంఘంలో ఉన్నవారుగా మర్చిపోతున్నాం. ప్రేమ లేకోకుండా ఎలా పడితే అలాగా మాట్లాడుకోవడం, ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం, ఇష్టానుసారంగా చేయడం, ఇవన్నీ దేవుని పిల్లలకి, దేవుని పద్ధతులకి వ్యతిరేకంగా మనం చేస్తున్నామా, దేవుని ప్రేమకు తగినట్లుగా మనం చేస్తున్నామా అని మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని సంఘం, దేవుడు సంఘానికి శిరస్సు. తండ్రి అయిన దేవునికి క్రీస్తు లోబడినట్లుగా క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. సంఘాన్ని ఏర్పాటు చేసింది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుంది సంఘం. దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని కార్చి ఏర్పాటు చేసింది సంఘం. ఆ సంఘంలో మనము క్రీస్తుకి, క్రీస్తు మాటలకి, క్రీస్తు వాక్యానికి మనం లోబడాలి. ఆ క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసంలో మనం సన్నగిల్లే వారంగా కాకుండా, అల్ప విశ్వాసంగా ఉండే వారంగా కాకుండా, మనము దృఢమైన విశ్వాసంతో, నమ్మకమైన విశ్వాసంతో ఆ దేవుని సంఘములో మనం దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రకారంగా మనం పనిచేయాలి. అప్పుడే నమ్మకమైన నా దాసుడా, నా దాసురాలని రేపు దేవుని రాజ్యములో మనకి బహుమతులు అనుగ్రహించబడతాయి. నువ్వు విశ్వాసములో అల్ప విశ్వాసముతోనూ, అవిశ్వాసముతోనూ, లేదంటే ఇంకా విశ్వాసం లేకోకుండా ఏదో ఎలా పడితే ఏదో చెల్లాట్లుగా దోలగా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు చాలా నోరే నెత్తి కొట్టుకోవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకే సంఘబిడ్డలుగా మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా లోబడ్డాడు, దేవుడే మనకు ఆ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క పద్ధతుల పట్ల మన విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంతో పాటు రెండవ పని ఏమిటంటే ప్రేమ. విశ్వాసం తర్వాత మనము చెప్పుకున్న మాట ఏమిటి అని మనం చూసాం. ఏమండి, ఆ 2వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు విశ్వాసము తర్వాత విశ్వాసముతో కూడిన పని అనుకున్నాం. అంటే ఈ పని చేసేటప్పుడు ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. ఏ పనైనా నీకు అప్పగించబడిందనుకో, నాకు అప్పగించబడింది అనుకోండి, ఆ పనిని ఎట్లా చేయాలి? విశ్వాసంతో చేయాలి. ఇది దేవుని కొరకన్నట్లు చేయాలి. అమ్మా ఇక తప్పదురా, ఇవాళ వదిలిపెట్టర్రా అన్నట్లుగా ముక్కుకు మూలుక్కుంటూ చేయకూడదు, కష్టంగా చేయకూడదు. ఎందుకంటే దేవుడు అలాగనుకుంటే ఇక తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు, ఇక నా ప్రాణం పోయేది ఈరోజు అని అనుకొని దేవుడు ఒకవేళ అక్కడే ఉన్నాడు అనుకోండి, మనందరికి రక్షణ భాగ్యం దొరికేదా? ఏమండి, దొరుకుతుందా? దొరకదు. మన కోసం ఆయన సొగసైన, అనగా యేసు ప్రభులు వారు మన కోసం సొగసైనను సురూపమైనను లేనివాడుగా మారాడు, వ్యసనాక్రాంతుడుగా మారాడు, మనుషులు చూడనొల్లని వాడుగా మారాడు. మన కోసం ఆయన సొగసు స్వరూపమని ఎక్కడ, ఆయన సొగసైనను స్వరూపమైన లేనివాడుగా మారాడు. మన పట్ల ఆయన ప్రేమ చూపించట ఆయన దేవుడు, శాశ్వత ప్రేమతో ప్రేమించిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు. ఎంత గొప్ప కార్యాలు మనకు చేశాడో మనం కూడా ప్రేమను కలిగిన వారుగా, ప్రేమను వృద్ధి చేసుకునేవారుగా, ప్రేమ విషయంలో మనం మర్చిపోకుండా, ఆ ప్రేమ అనేది చాలా ఉన్నతమైనదని ఆ దేవుని ప్రేమను గుర్తు చేసుకుంటూ దేవుని రాకడ వరకు కూడా మనం ప్రేమతో కూడిన మన ప్రయాస, ప్రేమతో కూడిన మన ప్రయాస కనుక అలాగా ప్రభు కొరకు మనం పనిచేసేవారుగా ఉండాలి, ప్రయాసపడేవారుగా ఉండాలి. ప్రేమ దాన్ని బట్టి చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమను గురించి ఎన్నో విషయాలు పాత నిబంధనలోనూ మనకు రాయబడింది. ఆ
ఆ విషయాల్ని మనం చూస్తే ఆ యొక్క శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ములను ప్రేమించాను అని అన్నాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మరి నూతన నిబంధన కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను అని మనకు యోహాను సువార్త 3:16లో కూడా చెప్పాడు. ఇలాగ చెప్పిన ఈ విషయాల్ని కొరింథీ సంఘానికి కూడా పౌలు భక్తుడు ప్రేమను గురించి చెప్పాడు. అలాగే యేసు యొక్క ప్రేమను గుర్తుబట్టి యేసు కొరకు మరి ప్రేమతో మరి జీవించి మరి అనేక విషయాల్లో అనేక విధాలుగా నడిచినటువంటి భక్తులు, ఆయన శిష్యులైన వారిలో యోహాను కూడా ఆయన దేవుని యొక్క ప్రేమను ఎరిగినవాడు. అయితే యోహాను మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు మరి దాదాపుగా చాలామంది హతసాక్షులుగానే వారు ప్రభు కొరకు జీవించారు. సాధారణమైన మరణం పొందిన వారు మరి యోహానే. సామాన్యంగా మరణించిన వారు ఎవరండి చెప్పండి? యోహానే. ఈ విషయం గుర్తుపెట్టుకుందాం బిడ్డలారా. పేతురు తలకిందులుగా సిలువ వేసి ఆయన మరణించబడ్డాడు. పౌలు గారు శిరచ్ఛేదం చేయబడ్డాడు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆ యేసు కొరకు హతసాక్షులుగానే వారు చనిపోయారు. సామాన్యమైనటువంటి మరణం పొందిన వారు ఎవరంటే యోహాను. యోహాన్ని ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా ఆయన మాత్రం దేవుని ప్రేమను ప్రకటించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన్ని మసులుచున్న నూనె బాణలో వేశారంట. ఎక్కడేశారు ఏమండి? బాగా మసిలిపోతున్న నూనె కుండలో వేశారు. ఆ నూనె కుండలో వేసినప్పుడు వాస్తవానికి చనిపోవాలి. మరి చనిపోయాడంటారా? చనిపోలేదు. మనకి వేడి నీళ్ళు గంజి ఉంచేటప్పుడు పొయ్యి మీద ఉన్న నీళ్ళు ఏమైనా మన మీద పాలు కానీ ఆ నీళ్లు కానీ పడి అంటే ఏమవుద్ది? చర్మం తాట లేచిపోద్ది. ఎన్నో చూసాం. కరోనా టైంలో ఒకరు ఆ యొక్క ఆవిరి పట్టుకున్న నీళ్లు ఇట్లా పట్టుకోబోయారు, ఎదరొమ్మ మీద పడిపోయారు, ఎదరొమ్మ అంతా కాలిపోయింది. ఇక్కడున్న బిడ్డలు కొంచెం పొయ్యి మీద తీసి ఇచ్చేస్తూ ఉన్నారు, చెయ్యంతా కాలిపోయింది, తాటలు వేసిపోయింది. 3 నెలలు ఎంత తిప్పలు పడ్డారు? 3 నెలలు కాదు, 6 నెలల వరకు ఆ తిప్పలంటే తిప్పలు కాదు. యోహాను కూడా నూనె కుండలో వేశారు. వేసిన ఆయన ఏ పరిస్థితులు ఎంత శ్రమ అయినా కానీ ఆయన దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, ఓర్చుకున్నాడు. దేవుని ప్రేమను తెలియపరచాలని, ప్రేమ కలిగిన దేవుడని ఆయన ప్రకటన గ్రంథంలో రాశాడు. దేవుని ప్రేమను గురించి మనం ప్రయాసపడడం అంటే ఏంటి? దేవుని వాక్యం మన పాదాలకు దీపం అని చెప్తుంది. మరి దేవుని వాక్యములో, దేవుని ప్రేమలో మనం ఉన్నామో లేదో అని ఉండకపోయినప్పుడు దేవుని వాక్యము మనల్ని ఏం మాట్లాడుతుంది అని మనం గనక ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి మనం చదువుకోవాలి. ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘంలో ముగ్గురు వ్యక్తులు అనగా పౌలు, సిల్వాను, ఆ యొక్క తిమోతి రాశారు. అక్కడ 3 విషయాలు మెన్షన్ చేశాడు. 1 విశ్వాసంతో కూడిన పని, 2 ప్రేమతో కూడిన ప్రయాసం, 3 ఓర్పుతో కూడిన మీ నిరీక్షణ. ఈ 3 గురించి రాస్తున్నప్పుడు తప్పనిసరిగా ప్రేమను గురించి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు వ్రాసిన మాట చదవండి బిడ్డలారా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు మరిచిపోయావని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. నీవు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి.
లేని ఎడల నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేస్తాను. ఇక్కడ యోహాను భక్తుడు పత్మస్సు దీవిలో ఆయన పరవశుడై ఎఫెసీ సంఘానికి ఇలాగ రాయమని చెప్పి ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయాలని ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న ఆ సంఘస్థులకి ఇలాగ రాస్తుంది దేవుని వాక్యం. ఏమంటుంది? తప్పనిసరిగా అయినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసింది. ఏం తప్పు మోపాడు? మొదట్లో ఉన్న ప్రేమ మన దగ్గర లేదు. ఏం లేదండి? మొదట్లో ఉండిన ప్రేమ మన దగ్గర లేదు. ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘస్థులతో దేవుని దూత ద్వారా ఇది ఇక్కడ యోహాను భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు. మీ అందరి మీద నేను తప్పు మోపుతున్నాను. మొదట్లో మీరున్న ప్రేమను ఇప్పుడు లేరు. అందుకే మీరు చాలా ప్రేమ లేని వారుగా ఉండారు. ప్రేమలు చల్లారిపోయిన వారుగా ఉండారు. అన్యాయం విస్తరిస్తుంది, అక్రమం పెరిగిపోతుంది. యేసుప్రభువు చెప్పిన మాట ఇదే. ప్రేమ చల్లారుట చేత అక్రమము విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ ఏమైందండి? చల్లారిపోయింది అని చెప్పాడు. బైబిల్లో ఉంది ఆ మాట. కనుక ఇక్కడ తెస్సలోనిక పట్టణానికి గురించి చెప్పినప్పుడు ప్రేమతో కూడిన మీ ప్రయాసను చూస్తున్నానన్నాడు. ఎఫెసీ సంఘానికి ఏమన్నాడు? మీరు ప్రేమ లేని వారుగా ఉంటున్నారన్నారు. మరి చంద్రాల్లో ఉన్న సంఘం ప్రేమ కలిగి ప్రయాసతో పని చేస్తున్నామా, లేదా ఎఫెసీ పట్టణం లాగా ప్రేమ లేని వారుగా ఉంటున్నామా? సంఘంలో సంఘ బిడ్డలుగా మనము ఒకరి పట్ల ఒకరికి ప్రేమను కలిగి సత్యాన్ని చెప్పుతూ సరిచేసుకుంటూ దేవుని కొరకు సరిగా సాగిపోయే బిడ్డలంగా ఉన్నామా? ఆలోచన చేయండి బిడ్డలారా. పౌలు భక్తుడైతే చెప్తున్నాడు, పౌలు చెప్పేది ఒకటే, దేవుని సేవకుడుగా పౌలు చెప్పేది ఒకటే. ఏమంటాడంటే, ఇదిగో తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలారా, మీరందరూ విశ్వాసంతో కూడిన మీ పని ఉంది. శబాస్, మీరు ఏ పని చేసినా దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసంతో చేస్తున్నారు. దేవుని కొరకు విశ్వాసంతో చేసే పనిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుని కాక మనుషుల కొరకు చేశామని అనుకుంటే ఖచ్చితంగా అది ఏమీ ఉపయోగం ఉండదు. దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఏదైనా సరే దేవుని కొరకు మనం చేస్తున్నామని అలాంటి భావన పని విశ్వాసంతో చేయాలి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనే చేయండి. ఇది మీరు దేవుని కొరకే అని చేయండి. దేవుని కొరకు దేవుని ప్రేమను కలిగి ఉండలేని ఈ ఎఫెసీ సంఘానికి యోహాను భక్తుడి ద్వారా ప్రకటనలో రాస్తా ఉన్నాడు. అయినను ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలారా, మీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాను. సంఘ బిడ్డలందరితో ఆయన చెప్తున్నాడు, మీ మీద నేను ఒక తప్పు మోపుతున్నాడు. ఏం తప్పు మీరు చెప్పండి, చెప్పండి అందరూ. ఏమండి? ఎవరో ఒక ఆరులో అరా చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పమన్నాడు కదా అని ఒకళ్ళు అరా చెప్తున్నారు. కానీ నేర్చుకోవాలి బిడ్డలారా. మీరు నేర్చుకుంటే మన హృదయాలు దిద్దబడతాయి, చెక్కబడతాయి. నీ చేతితో నన్ను చెక్కుకో, నీ ఆత్మతో
నన్ను నడుపు. పాడదాం అందరం. నీ చేతితో నన్ను చెక్కుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడి ఉంటేని. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుబిలో పడి ఉంటేని. లేవనెత్తుము, శుద్ధి చేయము, కుమ్మనేమో నీదు అనాను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు ప్రేమను, నీదు ప్రేమను. కాస్త నోటితోనన్నా ఒప్పుకొని చెబితే మన హృదయాల్లో దేవుని వాక్యం కొద్దిగా బళ్ళెంలాగా గుచ్చుకొని మన హృదయము శుద్ధి చేయబడద్ది, మనం పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. రక్షణార్థమైన ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు, ఆ మాటలు, ఆ వాక్యపు యొక్క నున్యత భావాన్ని మన హృదయాల్లో మరి అది పని చేయకపోతే మీరు నేను వచ్చి కూర్చొని వెళ్ళినందున వలన ఏమీ ఉపయోగం లేదు. అందుకే మనం ఏమంటున్నామంటే, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి సంఘపు బిడలకి చెప్తున్నాడు, అయినను మీ మీద నేను ఒక తప్పు. ఏం తప్పు మోపాడు? మొదట్లో ఉండిన ప్రేమను ఇప్పుడు పరీక్ష చేసుకోండి. నువ్వు రక్షించబడిన దినాల్లో దేవుని పట్ల, దేవుని సంఘం పట్ల, ప్రజల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉండావు. ఇప్పుడు ఎలా ఉంది నీ స్థితి? ఇప్పుడు నా స్థితి ఎలా ఉందో నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తే సరిపోదు నాకు, దేవుని వాక్యం వింటే సరిపోదు మీకో. దేవుని వాక్యం వచ్చినప్పుడు మనం కరెక్ట్ చేయబడాలి. ఘోర పాపిని నేను తండ్రి, లేవనెత్తుము, శుద్ధి చేయము, పొందనిమ్ము నీదు ప్రేమను. అదే చెప్పాడు ఇక్కడ. ఆ ఎఫెసీ పట్టణంలో ఉండవాలి. అయ్యా మీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు. ఏం తప్పు? మొదట ఉండిన ప్రేమను మీరు వదిలిపెట్టారు. నీవు మారు మనసు పొంది మొదట ఉండిన ప్రేమ మీ హృదయాల్లోనూ చూపించాలి. క్రియాపూర్వకంగా పని, విశ్వాసముతో ఆ క్రియాపూర్వకంగా చేయాలి. అదే బైబిల్ చెప్పింది. ఒకడు నాకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేకపోయినా సుఖం లేదు. ఒకడు నేను క్రియ చేస్తున్నాను కదా, నాకు విశ్వాసం లేకపోయినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. మనం విశ్వాసముతో కూడిన పని ఉండాలి, ప్రేమతో కూడిన ప్రయాసం ఉండాలి. అందుకే ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్న మాట, ఇదిగో మీ పని, మీ ప్రేమ, మీ ప్రయాస అని ఆయన అడుగుతూ, మీరు మారు మనసు పొందండి, ప్రభు కొరకు చక్కగా బ్రతకండి, అప్పుడు మిమ్మల్ని దేవుడు వృద్ధి చేస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని దేవుని వాక్యం చేత మనం శక్తి కలిగిన బిడలగా జీవించాలి. దేవుడు మనల్ని కొదువైన వాటిని దేవుడు మనకి నేర్పిస్తుండగా, తెలియపరుస్తుండగా దేవుని ప్రేమను వృద్ధి చేసుకొని చక్కగా మనం బ్రతికితే మనకు దేవుని దగ్గర బహుమానాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. అంతేకాని ప్రేమ లేని వారుగా ద్వేషం, పగ, కక్ష, కల్మషాన్ని పెట్టుకుంటే రేపు తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా పరివ్యసనం ఎవరైనా అనుభవించాల్సిందే. ఎందుకంటే ఎవరి క్రియల ఫలం వారికి వస్తుంది. నేను ఇతరుని ప్రేమించాను అనుకో,
వారు దేవుని దగ్గర చక్కని భావన కలిగిన బిడలుగా బ్రతికారండి అని చెప్పుకోగలుగుతారు. అలా లేదనుకోండి, తప్పనిసరిగా అది మంచిది కానే కాదు. కానీ ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో ఉన్న బిడలతో అన్నాడు, ఇదిగో ప్రేమతో కూడిన మీ ప్రయాసను మేము చూస్తున్నాం అని అన్నాడు. ఓర్పుతో కూడిన మీ యొక్క ఆ యొక్క నిరీక్షణను చూస్తున్నాడు. అందుకే మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎంతో చక్కగా ప్రతి శ్రమలో కూడా మనం ఓర్పు కలిగిన వారంగా ఉండాలి. ప్రతి పనిలో కూడా మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. మన నిరీక్షణకు ఆధారమైన వాడు దేవుడే. ఆ దేవుణ్ణి మనం మానక స్తుతించాలి, ఆరాధించాలి అని చెప్పుకుంటూ వెళుతున్న ఆయన ఇక్కడ ఈ తెస్సలోనిక పట్టణంలో 4 నుంచి రాస్తున్నప్పుడు ఎలాగనగా తెస్సలోనిక పత్రికలోనికి వచ్చినప్పుడు ఈ 4వ వచనం నుంచి రాస్తున్నప్పుడు మరి చాలా విషయాలు దేవుడు అనే పదాన్ని మనం చూస్తున్నాము. 4వ వచనం 5వ వచనం కలిపి ఉంది, చదువుతున్నాను చూడండి. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ పరిపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరెరుగుదురు అని వారు చూపిన విశ్వాసాన్ని గురించి వారికి తెలియపరుస్తూ, వారి యొక్క పనిని గురించి వారికి తెలియపరుస్తూ, వారి యొక్క ఆ ప్రేమ ప్రయాసను ఓర్పును ఇవన్నీ కూడా ఆ యొక్క వారికి తెలియపరుస్తున్నారు. వారిని కూడా ఎలాగ ఉండమంటున్నాడంటే 6వ వచనంలో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆదరణతో గొప్ప ఉపద్రవలయందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైరి అన్నాడు. అంటే ఈ 6వ వచనంలో చెప్తున్న మాట, ఈ మొదటి నుంచి వచ్చిన 5 వచనాలు అక్కడ పౌలు గారు, సిల్వాను, ఆ యొక్క తిమోతి వాళ్ళు ప్రభు కొరకు విశ్వాసంలో ముందుకు వెళుతున్నారు. అలాగనే ప్రభు కొరకు విశ్వాసంతో పని చేస్తున్నారు. ప్రభు ప్రేమలో ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు, సంఘం కొరకు ప్రయాసపడుతున్నారు. కనుక మనము లోకంలో కుటుంబం కొరకు ప్రయాసపడండి. దేవుని పద్ధతుల విషయంలో కూడా కాస్త ప్రయాస కలిగిన వారంగా, సంఘంలో ఉన్న బిడల పట్ల ప్రేమ కలిగిన వారుగా మనం మెలుగుకునేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. పౌలు అలాగా ఉన్నాడు, సంఘ బిడ్డలకు అలా నేర్పించాడు. అక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘం వారు దేవుని వాక్యమును విని మమ్మును పోలి నడుచుకొనిన వారైరి అన్నాడు. ఏమన్నాడండి అక్కడ? మమ్మును పోలి మీరు నడుచుకొనిన వారై ఉన్నారన్నాడు. పౌలు కొరింథీ సంఘంలో కూడా ఏమన్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారంగా మీరు కూడా ఏమన్నాడు, నన్ను పోలి నడుచుకొని. ఇక్కడ 6వ వచనం చదవండి మీరు, తెస్సలోనిక పత్రికలో ఆ 6వ వచనాన్ని అందరు చదవండి. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు నడుచుకున్నారా, నడుచుకోకుండా ఉంటే ఆ మాట పౌలు గారు మాట్లాడి ఉంటారంటారా? అర్థమైందా మీకు? మాటలతో చెప్పి సరిపెట్టేశారంటారా? వాళ్ళు చేసుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిందంటే పరిశుద్ధాత్మ వలన ఆనందము చేత. కనుక వాళ్ళు అలాగా పని చేశారు. 7-8 వచనాల్లో మరి అక్కడున్న వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నాడో చదువుతున్నాను చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ ఎలాగుండారండి? నీవు ఎవరికైనా మాదిరిగా ఉన్నావా? నేను ఎవరికన్నా మాదిరిగా ఉండానా? చెప్పండి. నేనేమనుకోను. నేను ఎవరికన్నా మార్గదర్శిగా ఉన్నానా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరెవరికన్నా మాదిరిగా ఉండారా?
విశ్వాసంలో మీరు ఎవరికన్నా మాదిరిగా ఉండారా? పనిచేసే విషయంలో ఎవరికైనా మాదిరిగా ఉండారా? ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి ఎవరికన్నా మాదిరి కలిగిన వారిగా ఉండారా? ప్రయాసపడే విషయంలో ఎవరికన్నా మాదిరిగా ఉన్నారా? ఓర్చుకునే విషయంలో ఎవరికైనా మాదిరి కలిగి ఉండారా? ప్రభు చూసుకుంటాడులే అని ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారుగా, మాదిరి కలిగిన వారుగా ఉండారా? కానీ ఇక్కడ ఈ సంఘస్థులు ఎలా ఉన్నారంట? నేను ఉట్టిగా చెప్తున్న మాట, అక్కడ రాయబడిన మాట. అక్కయ్యలోను మాసిదోనియాలోను ఎవరికండి? మన మన సంఘంలో ఉండే విశ్వాసులకి. సంఘం వెలపట వారి సంగతి వదిలేసేయండి. దేవుని మందిరానికి రాని వారికి వదిలేసేయండి. దేవుని మందిరానికి వస్తున్న మనము విశ్వాసులని చెప్పుకుంటున్న వారందరికీ నా మాదిరి ఏమన్నా ఉపయోగపడుతుందా? నీ మాదిరి ఏమన్నా ఉపయోగపడుతుందా? కానీ లెక్కకు మాత్రం పేరుకు క్రైస్తవులం, పేరుకు క్రైస్తవులుగా మనం అనిపించుకొనటం ద్వారా మనకేమీ ఒరిగేది ఉండదు, మిగిలేది ఉండదు. ప్రాణాలు బలి అయిచిరి, ప్రభునెంతో సేవించిరి, ఆరాని నరకాగ్నికి దూరముగా నుండిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారము ఓ క్రైస్తవా. ఏది నీ సాక్ష్యము, ఆపదలు అపనిందలు, నిర్బంధము బంధము, ఆపదలు అపనిందలు, నిర్బంధము బంధము, అన్నిటిని భరించిరి, అన్నిటిని భరించిరి, ఆత్మలు రక్షించిరి. ఏది? దేవునికి స్తోత్రం. ఇక్కడ మాసిదోనియాలో ఉన్నవారు కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయ్యలోను మారుమ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేము చెప్పవలసిన అవసరము లేదు అన్నాడు. ఎంత మంచి మాట అండి! అంటే దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రయాసపడతా, దేవుని వాక్యాన్ని వెల్లడగటానికి ఇతరుల పట్ల అక్కడ ఆ యొక్క తెస్సలోనికలో ఉండ ఆ సంఘ బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత విశ్వాసం ఉండారు, ఎంత సాక్షార్థంగా జీవించారు. దేవుని సంఘంలో మనం దేనికి సాక్షులుగా ఉండాం, దేనికి మాదిరిగా ఉండాం, దేనికి మనం వేడుకగా ఉండాం. ఆనాడు పౌలు వాళ్ళు ఎంతగా ఆత్మలు రక్షించడానికి అన్నిటిని భరించారు, ఆత్మలు రక్షించారు. దేవుని సంఘం అంటే దేవుని బిడ్డలుగా మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభు ప్రేమను వృద్ధి చేయడానికి, ప్రభు ప్రేమను వెల్లడి చేయడానికి. అలాగే విశ్వాసం కలిగి, విశ్వాసంతో బట్టి ఎన్ని రాళ్ల దెబ్బలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా విశ్వాసంతో కూడిన పనిని ఇక్కడ ఉన్న ఈ తెస్సలోనిక సంఘాన్ని వాళ్ళు వృద్ధి చేశారు. ఇక దీన్ని బట్టి మేము చెప్పనవసరం లేదు అంటున్నాడు పౌలు గారు. వారి గురించి సర్టిఫికెట్ చెప్తున్నాడు.
నిన్ను గురించి ఎవరైనా ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? నన్ను గురించి ఎవరైనా ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? పలానా పాస్టర్ గారు ఉన్నాడు, శబాస్ అని చెప్పే స్టేట్మెంట్ ఏమైనా ఉందా నాకు? నాకు ఆ స్టేట్మెంట్ లేకపోతే దండగా నేను, ఆ స్టేట్మెంట్ లేకపోతే దండగా నేను. కనుక నీ జీవితంలో దేవుని వాక్యపు విలువలు కరిగి మనం బ్రతకాలి. దేవుని ప్రేమను వృద్ధి చేయడానికి చచ్చిపోయినా పర్వాలేదు. పగడాల ప్రవీణ్ గారు, ఆయన ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఆయన 2 నెలలు కూడా అవ్వలే, ఇంకా ఆయన చనిపోయి మార్చి 24 సాయంకాలం ఆయన ఇదయ్యాడు. మార్చి 2 నెలలు అయిపోయింది, 3వ నెల వస్తుంది. మార్చి 24, ఏప్రిల్, మే, ఇంకా రేపు 24 వస్తే పూర్తి అవుతుంది. అయినా కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ సువార్త వ్యాపం విషయంలో ఆయన ప్రయాసపడిన విధానం, ఆయన చేసిన విధానం ఎక్కడ నువ్వు వాట్సాప్ చూడు, ప్రగడాల ఆ ప్రవీణ్ గారి గురించి వస్తుంది. ఆయన వెల్లడి చేసిన విధానం, ఆయనని ఇది చేసిన విధానం, ఆయన ప్రయాసపడిన విధానం. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు. ఎందుకోసం? దేవుని పని కోరుకో. ఎందుకోసం? ఆయన తనకున్న బిడ్డల విషయంలో ఆ బిడ్డలను పెంచాడు. ఇంకా ఎంతోమంది బిడ్డలను దత్తత తీసుకున్నాడు. ఆయన దేవుడిచ్చిన దాని కొరకు ఎన్నో గంటలు ప్రయాసపడ్డాడు. మంచి ఆయన ఉన్నతమైన ఆ చదువు చదివాడు. మంచి సాఫ్ట్వేర్గా ఇది చేశాడు. తనకొచ్చిన రూపాయి తన కొరకే దాచుకొని కూర్చుకొని చేసుకోలేదు. ఆయన ఏం చేశాడంటే పేదలకు దేవుని పని జరగటానికి ఎంతో చేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. మన జీవిత యాత్ర ముగించే ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు ఒక మంచి సాక్షులుగా బ్రతకడం నేను నేర్చుకోవాలి. సంఘంలో ఉన్న బిడ్డలు మీరు కూడా ఒక మాదిరి కలిగినప్పుడే అది వెల్లడవుద్ది. అంతేగాని ఈ అమ్మ ఎలాగమ్మా, ఆ అక్క అలాగయ్యా, ఈ అన్న ఎలాగయ్యా, ఈ అక్క ఎలాగా అని లోక పద్ధతుల కొరకు కాదు, దేవుని కొరకు మనం పనిచేయాలి. అందుకే ఇంకా ఆ 9-10 వచనాల్లో కూడా ప్రతి స్థలములో కూడా దేవుని ఎడల మీ విశ్వాసం వెల్లడైంది అంటున్నాడు. తర్వాత 9-10 వచనాలు అన్నాడు, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలుసుకొనుచున్నారు, మరియు మీరు విగ్రహాల్ని అంటే దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుని పద్ధతులు కాకోకుండా ఇంకా ఏ అయినా దయ్యపు పద్ధతులు చేస్తున్నారంటే అదే మీకు విగ్రహాలు. అవి విడిచిపెట్టట్లా. ఇంకా ఇక్కడ వాళ్ళు విశ్వాసాన్ని వెల్లడిపరిచారు. దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఒక విశ్వాసాన్ని విడిచి వెళ్ళాలి, అంతే. ఒక విశ్వాసాన్ని విడిచి వెళ్ళాలి. మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఇక్కడ దింపాలి అన్నారు. వద్దు, ఎవరేమనుకున్నా పర్లేదు నాకు. నా తండ్రి గారు సమాధి చేయబడ్డప్పుడు ఆ సమాధి రోజున వెళ్ళాను. తర్వాత రోజు కూడా నేను వెళ్ళను ఒక మాదిరి. ఎందుకంటే ప్రభువు ఇచ్చినటువంటి నిరీక్షణ, ప్రభు ఇచ్చినటువంటి విశ్వాసము అది వెల్లడి కాబడాలి. ఇంకా నా బిడ్డలు ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మామిడాకులు కట్టండి అన్నారు. నేను కట్టను. మనం ఇతరులకు ఒక వేడుకగా ఉండాలి. దేవుని ఇంటి నుండే తీర్పు ఆరంభమైంది. కనుక ఈ కడవరి దినాల్లో దేవుని కొరకు ఒక విశ్వాస మాదిరిని విడిచి వెళ్ళే
వారిగా ఉండాలి. తర్వాత లోక పద్ధతుల కోసం లోకాని కొరకే కాదు. చివరిగా నేను ఒక మాట చెప్తాను. లోక పద్ధతుల కొరకు విధైతే ఖచ్చితంగా దాని వల్ల శ్రమ కూడా ఉంటుందని 2వ అధ్యాయము తెస్సలోనికలకు రాసిన పత్రికలో నేను 2వ అధ్యాయంలో మీకు ఒక మాట చెప్తున్నాను. జాగ్రత్తగా మనమందరం చదువుకుందాం. 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో తెస్సలోనికలో ఉండ పట్టణానికి ఆ పౌలు సిల్వాను తిమోతి రాసిన దానిలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైరి. వారు యోధా వలన అనుభవించినట్టి శ్రమల గురించి ఇక్కడ చెప్తున్నాడు. మీరును మీ సొంత దేశము వలన అనుభవించితిరి. మీ సొంత దేశములో మీరు కూడా శ్రమలను, అందుకే స్వజనుల మధ్య ఎన్ని శ్రమలైనా అందుకే అక్కడ అన్నాడు, సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ ఆ యూదులు ఏం చేశారు? చదవండి 15వ వచనంలో. తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుచు ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిరి. మాకంతా తెలుసు, మాకు అన్నీ బాగా వచ్చు అని యూదులైన వారు, యేసు ప్రభు జాతిలో ఉండవాళ్లే వాళ్ళు. యూదులంటే మరి ప్రత్యేకంగా కాదు. యూదులైన వాళ్ళు ఏం చేశారంటే ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిరి. మమ్మును కూడా ఏం చేశారు? హింసించారు. అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్ములను ఆటంకపరుచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకు అందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చును. నేను కానీ ఎవరు కానీ దేవునికి వ్యతిరేకంగా పనిచేసామనుకో దేవుని ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు కాస్త భయం వేసింది, ఒళ్ళు గగ్గర పొడిచింది. యూదులైన వారు దేవునికి ఇష్టలుగా కాకుండా తమకిష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా ఇచ్చేస్తామంటున్నప్పుడు దేవుడు చూస్తాడు. అందరికీ న్యాయం తీర్చే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, అందుకే తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో నుంచి, మొదటి పత్రికలో నుంచి ఈ మాట మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివేసి ప్రార్థన చేస్తాను. చూడండి, తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయములో ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు. 11వ వచనంలో ఏమంటున్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, ఏంటంటండి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. కనుక తిమోతికి పౌలు చెప్తున్న మంచి ప్రోత్సాహకరమైన మాట ఆయన చెప్తున్నాడు. దైవజనుడు అయిన తిమోతి, నీవైతే వీటిని విసర్జించు, అనగా ఆ 10వ వచనంలో ఉండ ధనాపేక్ష కానీ వాటన్నిటిని విసర్జించు అని మనం విసర్జించేదే మాటకి 6వ అధ్యాయం 10వ వచనం. తర్వాత ఏమేమి కలుగావాలి ఉండాలంటే, నీతిని కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను, ఓర్పును, సాత్వికను ఈ సంపాదించుకోయా చాలు. నువ్వేం సంపాదించుకోవాలంటే నీతిగా
భక్తిగా విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. ఈ సంపాదించుకుంటే చాలు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మోకరించండి, కళ్ళు మూసుకొనండి. తెస్సలోనిక పట్టణంలో ఉండ సంఘానికి పౌలు భక్తుడు, సిల్వాను, తిమోతి ఆ మొదటి అధ్యాయంలో ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు రాకడ కొరకు విశ్వాసంతో ఉండండి. ప్రభు రాకడ కొరకు ప్రేమ కలిగిన దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండండి. కనుక ప్రభునందు బిడ్డలారా, మనము ఎవరికి మాదిరిగా ఉన్నాం, దేని విషయంలో సాక్షార్థంగా బ్రతుకుతున్నాం అని మనల్ని మనం పరిశీలించుకొని, పౌలు భక్తుడు తిమోతికి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని విశ్వాసి, దేవుని సేవకుడా, నీవైతే వీటిని విసర్జించు, నీతిని కలిగి, భక్తిని కలిగి, విశ్వాసాన్ని కలిగి, ప్రేమను కలిగి, ఓర్పును కలిగి, సాత్వికాన్ని సంపాదించుకో. నువ్వు సంపాదించుకుంటే రేపు ప్రభు దగ్గర విశ్వాసములో నువ్వు ఎదిగావు, ప్రభు దగ్గర ప్రేమతో నువ్వు సాగావు, ప్రభు దగ్గర నిరీక్షణతో సాగావు. ప్రభువు సాత్వికుడు గనుక నీవు కూడా సాత్వికంతోనే ప్రభు సన్నిధిలో నడిచావు. వీటిని సంపాదించుకో. నువ్వు లోకంలో ఇంకేదైనా సంపాదించుకున్నా అది దేవుని దగ్గరికి రాదు, దేవుని రాజ్యంలో ఉండదు. దేవుని రాజ్యంలో ఉండేది నీ భక్తి, నీ నీతి, నీ యొక్క విశ్వాసం, నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఓర్పు, నీ యొక్క సాత్వికం నీ వెంబడే వస్తుంది. అందుకే నీవు ఏమి కలిగి ఉండాలో, ఎలాగా మాదిరిగా ఉండాలో, ఏమి సాక్షార్థంగా ఉండాలో ఒక్కసారి ప్రభు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా, వాక్యం మన హృదయంలో చొచ్చుకొని, హృదయంలో మన యొక్క చెడుతనాన్ని తొలగించి, ప్రభువా ఇప్పుడైనను నీ కొరకు ప్రయాసపడ్డం, ఇప్పుడైనను నీ కొరకు పని చేయడం, ఇప్పుడైనను నీ కొరకు ప్రేమ కలిగి, ఇదిగో నీతిని, భక్తిని, సాత్వికాన్ని కలిగి నీ కొరకు సరిగా జీవించే కృపను నాకు దయచేయండి, మాకు దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ప్రేమ గొప్పదని, నీ ప్రేమను మనసారా నిన్ను స్తుతిస్తున్నాం. మా విశ్వాసానికి కర్త, మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కడవరకు నీకు సాక్షులుగా నడిచే విశ్వాసాన్ని మాకు దయచేయండి. నీ బిడ్డలు మా ప్రభువా అనేక విధాలుగా ఓర్పు కలిగిన వారుగా, నాయనా నిరీక్షణతో సాగగలిగే శక్తిని, బలాన్ని నీ సంఘములో ఉన్న నీ బిడ్డలమైన మాకు దయచేయండి. ప్రభువా ఈ రాత్రి విన్న మాటలు నాయనా ఎవరం కూడా వ్యర్థంగా విడిచిపెట్టకుండా, సాతానుడు ఆ మాటల్ని ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లోనూ మా అంతరంగాల్లోనూ నీ మాటలు ప్రతిఫలింపచేసి, ప్రభువా మా ఈ వాక్య ప్రకారంగా మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. మా గ్రామాన్ని దీవించావు, గ్రామంలో ప్రజలందరినీ బలపరచండి, ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వండి, ప్రజలందరికీ రక్షణ దయచేయండి. ప్రజలందరూ నీ వెలుగు, అన్యోన్యత, ప్రేమలో సాగి వెళ్ళటానికి సహాయము దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. దుఃఖంలో ఉంటున్న బిడ్డలకి, కుటుంబాల్లో మరి దుఃఖంలో నుంచి నాయన ఆదరణ మీరు దయచేయండి. జరగవలసిన కార్యక్రమాలు, జరగవలసిన ప్రార్థనా కూడికలన్నిటిలో మీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నడిపించండి, ప్రభువా బలపరచండి. ఇదిగో ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి. రాలేకపోతున్న బిడ్డలను మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం శక్తి కలిగినది, నీ వాక్యము వెలుగునిచ్చేది, నీ వాక్యమే మాత్రమే సమాధాన సంబంధమైన సన్నిధిని ఇవ్వగలిగింది. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరూ సాగిలపడగలుగునట్లుగా
సహాయం చేయండి. నీ ప్రేమలో ప్రతి ఒక్కరు వృద్ధి పొందే భాగ్యం దయచేయండి. నీ విశ్వాస్యతలో అందరూ ఎదుగునట్లుగా సహాయం చేయండి. నీ నిరీక్షణలో, నీ రాకడలో ఎత్తబడే సంఘములో ఉండటానికి నీకు సాక్షార్థులుగా, నీకు మాదిరిగా బ్రతుకుటకు సహాయము దయచేయండి. ఈ రాత్రికాల దీవెన కోరుకుంటూ, మరిచిన ప్రతి ప్రార్థనల కొరకు ప్రతిఫలం కోరుకుంటూ, ప్రభువా వాతావరణ విషయంలో మీరు కృప చూపుతున్నారు. ఇంకా పొలం పంటల మీద, పశువుల మీద ప్రార్థన సహాయం కోరిన ప్రజలందరికీ ఏది క్షేమమో, ఏది యోగ్యమో దానిని మీరు జరిగిస్తారని నమ్ముతూ మా అందరి ప్రార్థనల ప్రతిఫలం దయచేయమని, తిరిగి మీ పేరట కూడుకుని వరకు కూడా నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.